హాయ్ నమః. సంస్కృత పద్య కావ్యాలలో కాళిదాసు సుప్రసిద్ధుడు. అట్లే సంస్కృత గద్య కావ్యాలలో ఆద్యుడు, సుప్రసిద్ధుడు బాణభట్టు. ఈయన కాదంబరి, హర్షచరితం అనే 2 గ్రంథాలు రాశాడు. ఈనాడు మనం ఆయన రాసినటువంటి కాదంబరి గ్రంథం మీద సమీక్ష చేద్దాం. మొదటగా సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. కాదంబరిని రచించినది మహాకవి బాణభట్టు. బాణోచ్ఛిష్టం జగత్సర్వం అని నానుడు ఉంది. అంటే బాణుడు చవి చూడని విషయం ముల్లోకాల్లోనే లేదట. అటువంటి ఈయన కాదంబరి, హర్షచరితం అనే 2 గ్రంథాలు రాశాడు. దండి అనే మహాకవి దశకుమార చరిత్ర తరువాత సంస్కృతంలో తొలి గద్య కావ్యంగా కాదంబరియేనని చెప్పబడుతుంది. ఇందలి కవిత్వం కఠినంగా కనపడుతుంది కానీ రసవాహినిలో ఈదులాడవచ్చును. బాణుని కాదంబరి తవ్విన కొద్దీ రత్నాలు బయటపడే గని లాంటిది. అందుకని అంటుంటారు, కాదంబరీ రసాస్వాదాత్ ఆహారోపి నరోచతే. కాదంబరిని ఎవరైతే చదువుతూ ఆస్వాదిస్తారో వాళ్ళకి ఆహారం కూడా రుచించదంటే వేళకు తినాలనే తిండి గురించి ఆలోచన కూడా ఉండదని అర్థం. అంటే తినకుండా ఉండరు. నానా రసోల్లాస భాసురము, సురుచిర భావోదయము, విలాస మనోహరము, నానాలంకార శోభితము అయిన కాదంబరి సంస్కృతంలో అందరినీ ఆకర్షించినటువంటి ఒక గద్య కావ్యం. మానవుని హృదయానుభూతులను వ్యక్తీకరించేది పద్యం, మానవుని అనుభవాలను వ్యక్తీకరించేది గద్యం. భామహుడు, దండి మొదలైనటువంటి ఆలంకారికుల నాటికే గద్య కావ్యం పద్య కావ్యాల సరసన స్థానం సంపాదించుకుని గుర్తింపును పొందింది. గద్య కావ్యాలలో భామహుడు, దండి మొదలైనటువంటి వాళ్ళు అసంఖ్యాక కథ అనేటువంటి భేదాలను, అంటే అసంఖ్యాయిక కథ అనే భేదనాలను గుర్తించి ప్రస్తావిస్తే, అగ్నిపురాణకర్త వరకు 3 గద్య కావ్య భేదాలను అదనంగా పేర్కొని మొత్తం గద్య కావ్య భేదాలు 5గా చెప్పాడు. దాంట్లో ప్రసిద్ధమైంది భామహుడు, దండి చెప్పినటువంటి అసంఖ్యాయిక కథ. ఆఖ్యాయిక కథాఖండ, కథా పరికథా తథా, కదానికేతి మన్యంతే, గద్య కావ్యం చ పంచదా. గద్య 5 రకాలు ఏదయా? ఆఖ్యాయిక కథ, ఖండ కథ, పరికథ మరియు కథానిక అని గద్య కావ్యము 5 విధాలుగా చెప్పబడుతుంది. బాణుని యొక్క తండ్రి చిత్రభానుడు. ఆయన శృతి శాస్త్ర సంపన్నుడు. సంస్కార విశేషం వల్ల బాణుడు బాల్యంలోనే తండ్రి దగ్గర వేద శాస్త్రాలను అభ్యసించాడు. ఆ తరువాత గురుకులంలో వాసం చేసి వీళ్ళ గురువు భర్వుడు ఆయన దగ్గర విద్యాభ్యాసం గావించాడు. తన గురువైన భర్వుని గూర్చి ఆయన ప్రస్తావిస్తూ చెప్పిన శ్లోకం, నమామి భర్వోశ్చరుణాంబుజద్వయం సశేఖరైర్మౌఖరిభికృతార్చనం సమస్త సామంత కిరీట వేదికా వీటంకపీఠోల్లుటితారణాంగుళి. బాణుని స్వగ్రామం చ్యవనాశ్రముని యొక్క ప్రాంతం. ఈ చ్యవనుని ఆశ్రమ ప్రాంతం శోణా నదికి కుడివైపున ఉన్నది. ఎడమ వైపున సరస్వతీ నది ప్రవహిస్తుంది. తన గురుకుల ఆశ్రమాన్ని బాణుడు కాదంబరిలో జాబాలి ఆశ్రమ వర్ణనలో ప్రతిబింబింప చేశాడు. చంద్రాపీడుని విద్యాభ్యాస ఘట్టాన్ని వర్ణించిన దానిని బట్టి ఆనాడు గురుకుల విద్య చాలా ప్రసిద్ధి పొందినదని తెలియజేయబడుతుంది. ఇప్పుడు బాణుని యొక్క వ్యక్తిత్వం. బాణుడు మహావిద్వాంసుడు, లోకజ్ఞుడు. తన పాండిత్య మహిమచే అందరి మన్ననలు పొందాడు. మరి నిగర్వి, అహంకార రహితుడు, అప్రతిమాన ప్రతిభా సంపన్నుడు.
అతని మస్తిష్కం అద్దం లాంటిది. అద్దంలోకి వివిధ వస్తుజాలం ఇమిడిపోయినట్లుగా అతని మస్తిష్కంలో అనేక వస్తు పరిజ్ఞానం ఇమిడిపోయినది. పండిత వంశంలో జన్మించడమే కాక అతడు పేదరికం తెలియనివాడు, సంపదలతో తులతూగినవాడు. తండ్రి మరణానంతరం అదుపులో పెట్టేవారు లేక కొంతకాలం దేశాటనం చేసి వచ్చిన చంచల స్వభావుడు. తర్వాత తల్లి మరణం, ఆ తర్వాత గారాభంగా పెంచిన తండ్రి మరణం అతని కలిచివేసింది. పిదప సదాచారపరుడై సంపన్నుడై పుత్రవంతుడై రాజసన్మానాలను పొందుతూ సుఖశాంతి జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు, ధన్యుడు. బాణుడు బహు వేద పురాణ ఇతిహాస కావ్య నాటక కథా పరిచితుడు, నానాశాస్త్ర దర్శనజ్ఞుడు. హిందూ దర్శనాలే కాక బాణుడు బౌద్ధ ధర్మ సంబంధం కూడా తెలిసినవాడు. బాణుడు బహుశబ్ద ప్రయోగంలో నిపుణుడు. కేవలం వాచాలుడు కాదు, వచో నిపుణుడు. చమత్కార సంభాషణ ప్రియుడు, కథను చెప్పడంలో మంచి నేర్పరి. పాండిత్యం, లోకజ్ఞత, కవితా ప్రతిభ గల ఉత్తమ కథకుడు. కాదంబరి కథన చాతుర్యం తెలుసుకోవాలి. బాణభట్టు రమ్యమైన అద్భుతమైనటువంటి సరసమైన నూతన కథను అల్లుకోవడమే కాకుండా దాన్ని చెప్పడంలో కూడా వినూతన పద్ధతిని అవలంబించేవాడు. పాఠకుల హృదయం కుతూహలాన్ని అడుగడుగునా నిలుపుతో కథను నడపడం ఎలాగో బాగా తెలిసి దాంట్లో సఫలీకృతుడయ్యాడు. ఈయన యొక్క అద్భుతమైన కథా సన్నివేశము సంయోజన మరే కథా కావ్యాలలో మనకు కనపడదు. విశిష్టాద్భుతమైనటువంటి కథను సృష్టి చేసినటువంటి బాణుడు ధన్యుడు. బాణభట్టు తన కథ అభినవ వధువు వలె, అంటే నూతన పెండి కూతురులాగా రసిక హృదయాలలో ఉత్సుకతను, పూర్ణమైనటువంటి ఆసక్తిని పెంపొందించినని చెప్పవచ్చును. అదిలా స్ఫురత్కలాలాప విలాస కోమలా కరోతి రాగం హృది కౌతుకాధికం రసేన శయ్యాం స్వయమభ్యుపాగత కథా జనస్యాభినవధూరివ. మధుర వచనాలతో భావభంగిమలతో రమణీయమైనటువంటి నూతన పెండి కూతురు తనంత తానే శయ్యలో చేరి మధుర రసం చేత నాయకుని హృదయంలో ఉత్కంఠమైన రతిభావాన్ని రేకెత్తిస్తే ఎలా ఉంటుందో అలాగే ఈయన యొక్క కథా వస్తు రమణీయ శబ్దాల కూర్పు గల అభినవ కాథతో కూడినదై రసమాధుర్యం చేత పాఠకుల హృదయాల్లో ఉత్సాహాన్ని పూర్తిగా నింపి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. తన కాదంబరీ కథను అభినవ వధువుతో పోల్చిన బాణుడు చూడండి ఎంత గొప్పవాడో. తన కథ అభినవ కథ అని కూడా ధ్వనింపజేశాడు. మరి బాణుని కవితా శైలి ఎలా ఉంటుంది? రసానుకూలంగా అల్ప సమాసాలు, బహుళ సమాసాత్వాలు రెండూ ప్రయోగించడంలో నేర్పరి. బాణుని గద్య శైలి ఓజో గుణభరితమైనది కనిపిస్తున్నదన్న ఓజస్సమాస భూయస్త్వం ఏతద్గద్యస్య జీవితం అని కదా దండి అభిప్రాయపడింది. ఓజోగుణ భూయిష్టమైన సమాసాలే గద్యానికి ప్రాణభూతాలు. అంతేకాకుండా శ్లేష, తన్మూలంగా కలిగే అర్ధవక్రత, చమత్కారాలు గద్య కావ్యానికి చాలా అవసరం. రసిక హృదయాలను ఆకర్షించే వస్తువులని గద్య కవులు గుర్తించినారు. దాన్ని బాణుడు ఇలా పేర్కొన్నాడు. హరంతి కమ్నోజ్వల దీపకోపమై నవై పదార్థదైపాదితా కథాః నిరంతర శ్లేషఘనాసు జాతయోః మహాస్రజశ్చంపకకుడ్మలైరివ. కొత్త మొగ్గలతో కూర్చిన దీపం వలె ఉజ్వలమైనటువంటి చంపకమాల వలె అత్యంత ప్రశస్తమైనటువంటి దీపక ఉపమాది అలంకారాల చేత కూడి అపూర్వమైనటువంటి శబ్దార్థాల చేత ప్రతిపాదింపబడిన శ్లేష ఉపమాది అలంకారాలతో కూడిన క్లిష్ట శైలిని గద్య కవులు చేపట్టి గద్యం కవీనాం నికషం వదంతి అన్ననాడు ప్రసిద్ధి చెందింది. అంటే గద్య కావ్యం వ్రాసి మెప్పించిన వాడే కవి, అంతేకాని పద్యాలు ఎవరైనా రాయచ్చు, గద్యం రాయడం చాలా కష్టం. ఈ అభిప్రాయం బలియడం చేతనే కాబోలు బాణుని తరువాత పద్యాలతో పాటు గద్యము ఉన్న చంపూ కావ్యాలు విరివిగా వాయబడ్డాయి.
రాయబట్టానికి కారణం ఏంటంటే పద్యకావ్యం కాళిదాసు, గద్యం బాణుడు. గద్యము పద్యము రెండూ కలిసినటువంటి చంపూ కావ్యాల తర్వాత ప్రసిద్ధి చెందినాయి. బాణుని శైలి వంటి శైలిని ప్రయోగించి పద్య కవితలో నూతన మార్గాలను దొక్కిన శ్రీహర్షుడు మొదలైన కవులు చాలామంది ఉన్నారు. కానీ గద్య కావ్య కర్తల్లో బాణుని శైలియే పరాకాష్ఠను చేరుకుంది. తర్వాత గద్య కవులు ఎవ్వరూ నూతన ప్రతిభతో నూతన శైలిని సృష్టించి బాణుని మించలేకపోయారు. బాణుడు మరి గద్య కావ్యాల్లో మూర్ధన్యుడు. ఆ విషయాన్ని రాజశేఖరుడు ఈ క్రింది శ్లోకంలో ఇలా చెప్పాడు. బాణేన హృది లగ్నేన యన్మందోపి పదక్రమః భవేత్ కవి కురుంగాణాం చాపలం తత్ర కారణం. గద్య కవులెవ్వరూ బాణునితో సమానంగా నిలవలేరు. కావున పద్య కవులలో కవికుల గురువు కాళిదాసుకున్న గౌరవం గద్య కవులలో బాణునికి కలదని చెప్పవచ్చు. బాణుని పుంభావ సరస్వతిగా గోవర్ధనాచార్యుడు ఈ విధంగా సూచించాడు. జాతా శిఖండిని ప్రాజ్ఞత శిఖండీతతావగచ్చామి ప్రాగల్భ్యమధీకమాప్తుం వాణి బాణో బహువేతి. బాణుని కవిత మొత్తం మీద పద ఆడంబరం అలంకారితయంతో కూడుంటుంది. అయినా అతడు ప్రయోగించిన శబ్దాల అర్థబోధకాలై సూటిగా పాఠకుల హృదయాల్లో దూరిపోతుంది. బాణుని శబ్ద విన్యాసం ముందు ఇతర కవులెవ్వరూ కూడా పనికిరారు. ఒకానొక కవి బాణుని పరక్రమాన్ని ఇలా వర్ణించాడు. ఉచ్ఛ్వాసోపి న నిర్యాతి బాణే హృదయవర్తిని కిం పునర్వికటాటోప పదబంధా సరస్వతి. బాణం గుచ్చుకుంటే ఉచ్ఛ్వాసం బయటికి రానట్లే బాణుని కాదంబరిని చదివిన తరువాత కవులకు వాణి బయటికి రాదని అర్థం. ఒక అజ్ఞాత కవి బాణుని వాణిని సరస్వతి వీణా నిక్వాణం వలె మధురమైనదని పోల్చాడు. వాణి పాణి పరామృష్టి వీణనిక్వణహారిణి భావయంతి కథం వాస్యే భట్టబాణస్య భారతి. బాణుని కవిత్వం మధురమైన అతి ప్రౌఢమై అతి సమానమైనటువంటి భూయిష్టమై వైదర్భి గౌడీ రీతులకు మధ్య మార్గంగా పాంచాలీ రీతిలో నడిచినదని ప్రాచీనులు చాలామంది అభిప్రాయపడిరి. ఇప్పుడు మరి కాదంబరిలో ఉండేటువంటి కథను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు కథ చాలా పెద్దది, దాన్ని సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. సావధానంగా వినండి. శూద్రకుడుని రాజు ఉజ్జయినిలో ఉండేవాడు. ఆయన గుణగణాలు రాజ్యపాలన గురించి మన పేజీల గురించి చెప్పచ్చు. ఇలా ప్రతి విషయంలో కూడా బాణుని శైలిలా ఉంటుంది. ఆయన కొలువుకు ఒకరోజు మాతంగ కన్య అనే ఆమె పంజరంలో ఉన్న చిలుకతో వస్తుంది. వచ్చి ఆమె సహాయకుడు ఉత్తమమైనవన్నీ రాజుకు చెందాలి కాబట్టి ఈ మాట్లాడే చిలుకను బహుకరిస్తానని చెప్తాడు. ఆ చిలుక సాధారణంగా సుమి మానవ భాషలో మాట్లాడుతుంది. ఇక రాజుగారు స్నానం చేసి తీరికగా కూర్చున్న తర్వాత వైశంపాయనుడు అనే చిలుకకు పేరు. దాన్ని అడిగితే అది తన కథ ప్రారంభించింది. అంటే చిలుక కూడా తన ఫ్లాష్ బ్యాక్ చెప్పిందనమాట. వింధ్యాటవిలో ఒకరోజు శబర సైన్యం అంటే ఈ బోయవాళ్ళ యొక్క సమూహం వేటకు వచ్చారు. ముసలి తండ్రి తల్లి లేనటువంటి ఈ చిలుక పిల్ల అంటే వైశంపాయనుడు గుట్లో ఉండేది. వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ చివరిలో ఒక ముసలివాడు మాత్రం వాళ్ళతో వెళ్లకుండా చెట్టు పైకి ఎక్కి ఆ త్వరలో ఉండేటువంటి వాడిని పిలిచి తండ్రిని అంటే ఈ వైశంపాయనుడి తండ్రిని తీసుకొని తలను అలా తిప్పేసి కింద పడేశాడు. అదృష్టం ఆ తండ్రి రెక్కల మధ్య ఉన్నటువంటి ఈ వైశంపాయనుడు అనేటువంటి చిలుక ఆకుల మీద పడటంతో ప్రాణాపాయానికి తప్పుంది. అలా మెల్లగా కదులుకుంటూ అది నది సరస్సు ఒడ్డుకు చేరుకుంది. అక్కడికి మరి స్నానం కోసం వచ్చినటువంటి జాబాలి మహర్షి యొక్క కుమారుడు హారీతుడు చూశాడు. పాపం ఈ చిలుక పిల్ల అలా 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 మెల్లగా చాలా ఇబ్బందితో వెళ్తా ఉండి పైనుంచి పడింది కదా, కొంచెం దెబ్బ తగినట్టున్నాయి. వెంటనే హారీతుడు దానికి చేత్తో తీసుకొని
వేలుతో నోటిలోకి నీటి డ్రాప్స్ పడేసి తీసుకెళ్ళి తన తండ్రి యొక్క జాబాలి ఆశ్రమంలో ఉంచాడు. తరువాత ఉజ్జయిని పరిపాలించేటువంటి రాజు పేరు తారాపీఠుడు. శుకనాశుడు ఆయన యొక్క మంత్రి. రాజైన తారాపీఠునికి ఎన్నో పూజలు, దానాలు, ప్రార్థన చేస్తే గాని ఒక కొడుకు కలగలేదు. ఆ కొడుకు పేరు చంద్రాపీఠుడు. చంద్రాపీఠుడు మరి మంత్రి కుమారుడు పేరు వైశంపాయనుడు. గురుకులంలో విద్యను నేర్చుకొని నగరానికి చేరాక చంద్రాపీఠుడికి యువరాజ్య పట్టాభిషేకం జరిగింది. అంతకుముందు తండ్రి బహుకరించిన ఇంద్రాయుధం అనేటువంటి గుర్రాన్ని ఎక్కి తన మిత్రుడు, అంటే ఎక్కడైనా రాజుకి మంత్రి కుమారుడే మిత్రుడుగా ఉంటారు, వైశంపాయనుడు. ఇప్పుడు మనం ఆ చిలుక చెప్పేటువంటి ఫ్లాష్ బ్యాక్లో ఈ చిలుకే ఇక్కడ వైశంపాయనుడు రాజపరివార సమేతంగా దిగ్విజయాత్రకు బయలుదేరాడు. ఒకరోజు ఆటవికల జంటను వెంబడిస్తూ చంద్రాపీఠుడు ఒక సరోవరం చెంతకు చేరుతాడు. అక్కడ గుహలో తపస్సు చేసుకునేటువంటి గంధర్వ కాంత పేరు మహాశ్వేతాదేవి కలుస్తాడు. ఆమెను అడుగుతాడు. ఆమె తన కథ చెప్తుంది. అలాగే ఈ చిలుక పూర్వజన్మ వృత్తాంతం చెప్తుంది. మహాశ్వేత ఒకనాడు వనవిహారానికి వచ్చి ఒక మునికుమారుడైన పుండరీకుని చూసి మోహిస్తుంది. అతను ప్రేమను పంచుకుంటాడు. నివాసానికి వచ్చిన మహాశ్వేత తెగించి మళ్ళీ వనానికి పోతుంది. ఈలోగా విరహబాధలో పుండరీకుడు చనిపోతాడు. అతని శరీరం నుంచి కాంతిని తీసుకొని మరి ఒక దివ్య పురుషుడు ఆకాశంలో పోతూ పుండరీకుడి కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. పుండరీకుడి మిత్రుడి పేరు కపింజలుడు. ఆ దివ్య పురుషుని వెంబడిస్తూ పైకి వెళ్తాడు. పుండరీకుడి కోసం ఎదురు చూస్తూ తపస్సు చేసుకుంటున్న మహాశ్వేత కథ విన్న ఆమె స్నేహితురాలు పేరు కాదంబరి. అసలు హీరోయిన్ ఈమె. తాను స్నేహితురాలు పెళ్ళయ్యే వరకు వివాహమాడనని ప్రతిజ్ఞ చేస్తుంది. మొత్తానికి మహాశ్వేతతో కలిసి రాకుమారుడు చంద్రాపీఠుడు గంధర్వుల హేమకూట నగరం చేరుతాడు. అక్కడ కాదంబరి చంద్రాపీఠుల తొలిచూపులోనే వాళ్ళ ప్రేమ చిగురిస్తుంది. కొన్నాళ్ళుండి తిరిగి సైనికుల దగ్గరికి వస్తాడు. మళ్ళీ తన చెలికెత్తె పత్రలేఖతో కలిసి ఆమెను కాదంబరి దగ్గర ఉంచి తన సైన్యం దగ్గరికి తిరిగి వస్తాడు చంద్రాపీఠుడు. రాజు యొక్క ఆజ్ఞ వలన తన నగరానికి వెళుతూ మిత్రుడైన వైశంపాయనుడు సైన్యాన్ని అప్పగించి ఇల్లు చేరుతాడు చంద్రాపీఠుడు. ఇక్కడ రాకుమారుడిని విరహం, అక్కడ కాదంబరి విరహం. మధ్యలో కాదంబరి సేవకుడు కేయూరక, రాకుమారుడి చెలికత్తె పత్రలేఖల రాయబారాలు. ఒకరోజు తన సైన్యం వస్తున్న విషయం తెలుసుకొని వారిని కలవడానికి వెళితే మిత్రుడు వైశంపాయనుడు కనిపించడు. అతను ఒక సరస్సు దగ్గర విరక్తుడై ఆగిపోయాడని సేవకులు చెప్పారు. అతన్ని తిరిగి తీసుకురావాలని తండ్రి అనుమతితో బయలుదేరుతాడు చంద్రపీఠుడు. అక్కడ మహాశ్వేతను కలుస్తాడు. అప్పుడు ఆమె తనొకడు చూసి మోహించి వ్యర్థ ప్రలాపాలాడుతుంటే చిలకలా ఒప్పో తప్పో తెలియకుండా మాట్లాడుతున్నందున చిలుక వైపో అని శపించానని చెప్పింది. ఆ చిలుకలా మాట్లాడింది ఎవరు? ఈ మంత్రి కుమారుడైన వైశంపాయనుడు. అందుకని ఆ మహాశ్వేత ఇతన్ని శపించింది. అలా చిలుగ్గా మారిన మిత్రుడు వైశంపాయనుడు అని తెలుసుకొని కుప్పకూలుతాడు చంద్రపీఠుడు. ఈలోగా అక్కడికి వచ్చినటువంటి కాదంబరి ఇది చూసి బాధపడి చంద్రాపీఠుడు శరీరం తాకగానే ఒక దివ్య జ్యోతి బయటకు వస్తుంది. ఆ దివ్యవాణి ఈ శరీరం నిర్జీవమైన చేడదు, జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. రాజు లేని బ్రతుకెందుకని పత్రలేఖ గుర్రం ఇంద్రాయుధంతో కలిసి సరస్సులో దూకుతుంది. అప్పుడు అందులోంచి మహాశ్వేత ప్రియుడు పుండరీకుడి మిత్రుడు కపింజలుడు చెప్పాం కదా, అతడు బయటకు వస్తాడు. ఇక్కడ చిలుకగా పుట్టినటువంటి వైశంపాయనుడికి మునిజన్మ వృత్తాంతం చెబితే గత జన్మ గుర్తొస్తుంది. ఈలోగా అతని మిత్రుడు కపింజలుడు ఇతనుంటున్న ఆశ్రమానికి చేరి, ఏది జాబాలి ఆశ్రమంలో ఉన్నాడు కదా, మిత్రుడితో మాట్లాడతాడు. పుండరీకుడు తండ్రి పేరు శ్వేతకేతు. అతని శాప విమోచనం కోసం కర్మకాండలు జరుపుతున్నాడని, అవి పూర్తయ్యే వరకు ఆశ్రమం దాటకూడదని చెప్తాడు. మరి రెక్కలు రాకపోయినా ఆత్రంతో ప్రియురాలి కోసం ఎగిరిపోయి పట్టుబడి చండాల కన్య దగ్గరికి చేరాడు. ఎవరు? చిలుక రూపంలో ఉండేటువంటి వైశంపాయనుడు. ఆమె ఏం చేసింది? ఈ చిలుకను తీసుకొచ్చి శూద్రక మహారాజుకి ఇచ్చింది. ఈ కథంతా విన్న రాజు చండాల కన్యకును తీసుకురమ్మంటాడు. ఆమె నిజ రూపం ధరిస్తుంది. తాను లక్ష్మీదేవనని, ఈ పుండరీకుడు తన తల్లినని చెబుతుంది. అంటే పుండరీకుడికి తల్లిగా. పుండరీకుడుగా ఉన్నప్పుడు కామాంధుడై చనిపోయాడు. మళ్ళీ చిలుకగా ఉన్నప్పుడు ఆశ్రమం దాటొద్దని తండ్రి చెప్పినా
వినక బయలుదేరి పట్టుబడ్డాడు. అతని తండ్రి చేసే కర్మకాండ పూర్తయి శాప విమోచనం అయ్యే సమయం వచ్చినందున మీ దగ్గరికి చేర్చాను అని చెప్పి మాయమవుతుంది ఆమె. ఈలోక శూద్రకుడుకు పూర్వజన్మ గుర్తొస్తుంది. తాను యువరాజు చంద్రాపీడునిగా, అదే చంద్రుడని, ఇక తన సేవకరాలు పత్రలేఖ అతని భార్య రోహిణి అని. చంద్రాపీడు కాదంబరి కోసం బయలుదేరి వెళితే ఆమె అతన్ని కలిసిన వెంటనే మోహావేశంలో అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఆనందపడుతూ పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ఇక కపింజలుడు శాప విమోచనమైనటువంటి పుండరీకుని, వైశంపాయనుడిని అంటే ఆ చిలుకను తెస్తాడు. అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతాయి. గంధర్వ రాజ్యం కొన్నాళ్ళు, ఉజ్జయినిలో కొన్నాళ్ళు పాలిస్తూ ఉండిపోయాడు చంద్రాపీడు. మొత్తానికి ఇది కథ. ఇక బాణభట్టు మొదలుపెట్టిన దీన్ని అతని తరువాత అంటే అతని మరణం తరువాత అతని కొడుకు భూషణభట్టు పూర్తి చేశాడు. బాణుని భాగాన్ని పూర్వభాగమని, తన కొడుకైన భూషణభట్టు భాగాన్ని ఉత్తర భాగమని చెప్తుంటారు. తొలి సంస్కృత ఇది కథ. అర్థమైంది కదా? మళ్ళీ కథా సమీక్షలోకి వెళ్దాం, కావ్య సమీక్షలోకి. తొలి సంస్కృత గద్య కావ్యమైన దీనిలోని వర్ణనలు ఆ తర్వాత ఎందరో అనుకరించారు. ఆముక్తమాల్యలోని వేట కావచ్చు, కళాపూర్ణోదయంలోని 2 జంటల రూపాలు కావచ్చు, ఇతర ప్రబంధ కవుల అంతఃపుర ప్రకృతి స్త్రీ సౌందర్య వర్ణనలు కావచ్చు, అన్నిటికీ మూలం ఈ కాదంబరియే. అందుకే బాణోచ్చిష్టం జగత్ సర్వం, బాణుడు వదిలిపెట్టనిది ఈ సృష్టిలో లేదు అని. ఇక ఈయన కాదంబరి గ్రంథాల్లో అలంకారాలు ఎలా ప్రయోగించేవాడు? గద్య కవులందరి వలె బాణుడు కూడా అలంకార ప్రియుడైనటువంటి కవి. కాదంబరిలో ఎక్కువగా ఉపమ, ఉత్ప్రేక్ష, శ్లేష, విరోధాభాస, పరిసంఖ్యాలంకారాలు బాగా వాడాడు. శ్లేష అనున్నది ఎవరైనా వాడితే అది చాలా అందాన్ని ఇస్తుంది ఆ కావ్యానికి. అది గుర్తించిన బాణుడు తన రచనల్లో అక్కడక్కడ వాడుతుండేవాడు. మరి శ్లేష అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దాని ప్రాధాన్యాన్ని గురించి బాణుడు ఏం చెప్పాడంటే, నవార్థో జాతిరగ్రామ్యో శ్లేషో క్లిష్టస్ఫుటో రసః వికటాక్షరబంధశ్చ కృత్స్నమేకత్ర దుష్కరం. అనగా నూతనమైన అర్థం, అగ్రామ్యమైనటువంటి స్వభావోక్తి, రసస్ఫోరకత్వం, వికటాక్షర బంధం, ఈ కావ్య గుణాలతో పాటు శ్లేషను కూడా చేర్చుట గమనించదగినది. గద్య కవులు నవ్యత, ఉక్తి, వైచిత్రుల కొరకు శ్లేషను విరివిగా వాడుతూ ఉంటారు. అలంకారాలు వస్తు విషయ సంగ్రహణకే కాక అలంకారాలు అలంకారాల కొరకే అనటను కూడా గద్య కవులందరూ బాగా గుర్తించారు. మరి బాణుని కవిత్వంలో ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారాలు ఎక్కువగా వాడబడేవి. ఉపమా ఉత్ప్రేక్షలను ప్రయోగించేటప్పుడు బాణుడు ఒకే ఒక ఉపమా ద్రవ్యాన్ని చెప్పి ఊరుకోడు. వరుసగా అనేకములైన ఉపమా ద్రవ్యాలని పేర్కోవడం ఆరంభించిన ఇక అతని ప్రతిభా పాఠవాల గురించి మనం ఇంకేం చెబుతాం. బాణునికి శబ్దాలంకారాలపై ప్రీతి ఎక్కువ. సుబంధు కవి వలె అతడు యమకాదులను ఆదరించలేదు. బాణుని తరువాత గద్య కవులు, చంపూ కావ్య కవులు యమక, అనుప్రాసాదుల చమత్కారాలను ప్రదర్శించారు. మరి బాణుని వాణి శబ్దాలంకారం యొక్క ఆడంబర లేక నిరాడంబరంగా ఉండేది. బాణుడు విరళంగా అలంకారాలను ప్రయోగించిన అవి సందర్భోచితంగా ఉండి అలరారిస్తుందనడంలో సందేహం లేదు. బాణుని వర్ణనా శైలి ఇలా ఉంటుంది. బాణుడు తీసుకున్న కథ చాలా పెద్దది. జానపద కథలు ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉంటుంది. ఆ విశాలమైన కథలో అతడు చొప్పించే వర్ణనలు కూడా అధికమే. ఇప్పుడు మీరు కాదంబరి కథ చెప్పాను, కొంత అర్థమై ఉంటుంది, కొంత అర్థం కాకపోవచ్చు. కారణం ఏంటంటే ఎన్నో మలుపులతో ఎక్కడెక్కడో ట్విస్ట్లు గిస్ట్లు అంతా కూడినటువంటి ఒక 40-50 పేజీల కథ జానపద. దాన్ని సంక్షిప్తంగా చెప్పడం అంటే కొంతవరకు మనం అక్కడక్కడ మిస్ అయినా కూడా మీరు పెద్దగా కంగారు పడక్కర్లేదు. అసలు విషయం తెలుసుకుంటే చాలు. దాని వర్ణనలో చాలా ఉంటాయి. బాణుడు దీర్ఘమైన వర్ణనలను విసుగు పుట్టించకుండా వర్ణించగల ప్రతిభా సంపన్నుడు. కాదంబరి కావ్యారంభం శూద్రుకుడి వర్ణనతో జరిగింది. ఆ తర్వాత కథలో వరుసగా
చండాల కన్య, శూద్రక దినచర్య, వింధాటవి, ఆగస్యాశ్రమం, శాల్మలి వృక్షం, జాబాలి ఆశ్రమం, అచ్చోద సరోవరం, కాదంబరి సౌందర్యం, ద్రవిడ బ్రాహ్మణుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో బాణుడు తన కథలో సందర్భానుసారంగా వర్ణించాడు. బాణుడు వర్ణనా ప్రియుడు. బాణుడు ఎటువంటి వర్ణనకైనా అతి సహజమైనటువంటి సుందరంగా వర్ణించగలిగినటువంటి ప్రతిభా పాఠవాలను పుణికిపుచ్చుకున్నటువంటి వాడు. జాబాలి వంటి ఋషిపుంగవుని జీవితాన్ని ఎంత పవిత్రమైనదిగా వర్ణించినాడో బాణుడు చండికాగృహంలోని పూజారి అయిన ద్రవిడ బ్రాహ్మణుని జీవితాన్ని అంతే జుగుప్సాకరమైన దానిగా వర్ణించగలిగాడు. రజోజుషే జన్మని సత్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రళయే తమసదృశే స్థితౌ ప్రజానాం ప్రళయే తమస్పృశే అజాయ సర్గస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మనే నమః త్రయీమయాయ త్రిగుణాత్మనే నమః అని కావ్యాదులో ఉన్నటువంటి మంగళ శ్లోకంలో బాణుడు సత్వరజస్తమో గుణాడుడైనటువంటి పరబ్రహ్మకు నమస్కరించాడు. సృష్టికర్త త్రిగుణాత్మకుడే కాకుండా అతని చేత సృష్టింపబడిన సృష్టి కూడా త్రిగుణాత్మకమైనదే అని అభిప్రాయం. ప్రకృతి దృశ్యాలను, పాత్రల రూప వేష భాషలను, పాత్రల హృదయగత భావ పరంపరలను బాణుడు అసమాన ప్రతిభతో వర్ణించాడు. ఇప్పటివరకు అలంకారాలు అవి చూశాం, శైలి చూశాం. అసలైంది రసపోషణ. అనేక విధములైన రసపోషణలు బాణుడు నిపుణుడుగా అందరూ అనుకుంటారు. ఆదర్శమైన కవిత్వానికి స్ఫుటో రసః అనే లక్షణాన్ని అంగీకరించి తన కవిత్వం స్ఫుటమైనటువంటి రసం కలదని సూచించాడు బాణుడు. సోడ్డల కవి బాణుని సర్వేశ్వరునిగా స్తుతిస్తూ అతడు రసేశ్వరుడు కూడా అని అంగీకరించాడు. ఎలా? వాగీశ్వరం హంత భజే వినందం అర్ధేశ్వరం వాక్పతిరాజమీడే రసేశ్వరం సౌమిచ కాళిదాసు బాణం తు సర్వేశ్వరమనతోస్మి. బాణుడు వాగీశ్వరుడు అర్థేశ్వరుడే గాక కాళిదాసు వలె రసేశ్వరుడు కూడాట. చంద్రదేవుడు అనేటువంటి ఒకనొక కవి బాణుని ఇలా ప్రశంసించాడు. ఎలా చూడండి. శ్లేషే కేచన శబ్దగుంఫ విషయే కేచిద్రసే చాపరే అలంకారే కతిచిత్ సదర్థ విషయే చాన్యే కథా వర్ణనే ఆ సర్వత్ర గభీర ధీర కవితా వింధ్యాటవీ చాతురీ సంచారీ కవి కంభి కుంభ విదురో బాణస్తు పంచాననః. అంటే ఒక కవి శ్లేషలో, శబ్ద గుంఫణలో ఒక కవి, మరొక కవి రస నిర్వహణలో, ఇంకొక కవి అలంకారాలలో, మరొక కవి కథావర్ణలలో మాత్రమే సిద్ధహౌతులవుతాడు. కానీ బాణుడు మాత్రం ఈ వస్తుగుణాల మేళవింపులన్నీ కూడా కలబలసి ఒక చక్కటి రసాస్వాదమైనటువంటి కావ్యాన్ని అందించడంలో సఫలీకృతుడయ్యాడు. అది రసభావ పరిపూర్ణం. తరుణీ నాయిక వలె రసికుల హృదయ హరణాన్ని చేస్తుందని ఒకనొక కవి బాణుని పొగిడాడంటే చూడండి. రుచిర స్వర వర్తపదా రసభావవతి జగన్మనోహరతి సా కిం తరుణీ నహి నహి వాణీ బాణస్య మధులశీలస్య. బాణుని కవిత్వం రసంతో నిండిన భావాలు కలది. అంటే శుష్కమైన కేవలం చమత్కృతితో నిండిన భావాలు కావు సుమి. ప్రాచీనుల మతానుసారంగా బాణుడు శబ్దకవి, అర్థకవి మాత్రమే కాకుండా రసకవి అని కూడా చాలా ప్రసిద్ధుడుగా అందరికీ తెలియబడినది.
బాణుడు కాదంబరిలో విప్రలంబ శృంగారాన్ని అంగీరసంగా పోషిస్తూ, అంగీరసం అంటే ప్రధాన రసం అర్థం, సందర్భానుసారం కరుణ, వాత్సల్య, అద్భుత, భీభత్స, శాంతాది రసాలను కూడా అక్కడక్కడ పోషించాడు. ఇతర గద్య కావ్యాలలో వలె కాదంబరిలో కథన చమత్కారపూర్ణ శైలిలో చెప్పడమే ప్రధానం కాదు, రసవంతంగా ఇతివృత్తాన్ని నిర్వహించడం బాణుని ప్రధానోద్దేశం. ఈ కారణం చేతనే గద్య కావ్యాల్లో బాణుని కాదంబరికి విశిష్ట స్థానం లభిస్తుంది. బాణుడు కేవల కథాకవియే కాకుండా కాళిదాసి రసకవుల కోవలో చేరినవాడు. అందుకని ఇందాక చెప్పినట్టు కాదంబరి రసాస్వాదాత్ ఆహారోపిన రచతే అనే సూక్తి పండించడంలో ఈయన చాలా గొప్పవాడు. అలాగే కాదంబరిని ఎవరైనా ఆస్వాదించిన వాళ్ళు ఆహారం కూడా ముట్టరు, అంతటి గొప్ప కావ్యాన్ని ఈయన మనకి అందించాడనే చెప్పడంలో ఉద్దేశం వేరేం లేదు సుమి. బాగా వినండి. పుస్తకర్మ లేక పుస్త వ్యాపారము అన్న దాంట్లో మట్టితో బొమ్మలు చేసే విద్య అంటారు, దాన్ని పుస్తకర్మ అని వాసుదేవ శరణ్ అగర్వాల్ తెలిపారు. అంటే హర్షవర్ధనుని కాలంలోనే కాకుండా గుప్త యుగంలో కూడా ఈ పుస్తకర్మ విద్య అతివ్యాప్తిలో ఉన్నట్లుగా తవ్వకాలలో దొరికిన అనేకమైన మట్టి బొమ్మలే సాక్ష్యాన్నిస్తాయి. ఈ యుగం మట్టి బొమ్మల యుగమని వారి యొక్క అభిప్రాయం. పుస్తకర్మణ పార్థివ విగ్రహ అని బాణుడు పుస్తకర్మను గురించి తాను రచించిన హర్ష చరిత్రలో కూడా చెప్పాడట. వాత్స్యాయనుడు కామసూత్రాల్లో 64 కళలలో పుస్తకర్మ కూడా చేర్చాడు. నాట్యశాస్త్రంలో చతుర్విధ నేపథ్యాలలో పుస్తోలంకారం కూడా ఒకటిగా చెప్పబడినది. మరి వీటి గురించి ఈ కవులు ఏం చెప్తున్నారు? చతుర్విధం తు నేపథ్యం పుస్తోలంకార ఏవ చ తథాంగరచనా ఏవ జ్ఞేయా సంజీవ ఏవ చ. ఇక్కడ పుస్తోలంకారం అంటే మట్టితో రంగస్థలం మీద ఆయా రంగాలకు కావలసినటువంటి పర్వతాలు, విమానాలు కనిపిస్తాం. మనం చూసుంటాం, డ్రామాలు వేస్తుంటారు కదా, స్టేజ్ డ్రామాలు, అక్కడ పర్వతాలు ఇవన్నీ కడుతుంటారు. అవన్నీ సాధారణమైనటువంటి మట్టితో తయారు చేస్తారు. దాన్ని ఇప్పుడు మనం ఆధునిక కాలంలో క్లే మౌల్డింగ్ అంటుంటారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. క్లే మౌల్డింగ్ అర్థమైందా? ఈ క్లే మౌల్డింగ్ అనేటువంటి విద్య హర్షుని కాలంతో కాకుండా గుప్తుని కాలం నుంచి కూడా ప్రాచుర్యంలో భారతదేశంలో ఉంది అనడానికి నిదర్శనం. అంతేగాని ఇప్పుడేదో కొత్తగా ఈ మాంటెసోరీ ఆసోరీ వచ్చి క్లే మౌల్డింగ్ నేర్పని లేదు సుమి. ఆ క్లే మౌల్డింగ్ విద్యనే పుస్త విద్య. బాగా గుర్తుపెట్టుకోండి. గద్య కావ్య పరంపరలో సుబంధు, దండి, బాణులకు విశిష్ట స్థానం ఉంది. వారిలో బాణభట్టుడు సుబంధును కొంతవరకు ఆదర్శంగా తీసుకొని అనుకరించినాడు. అయినా బాణుని ప్రతిభ అసమానమైనది. అందుకు తోడు పాండిత్యం, లోక పరిజ్ఞానం, సూక్ష్మ పరిశీలనా శక్తి అతని కవిత్వానికి మెరుగులు దిద్దినవి. బాణుని తరువాత వెలిసిన కవులు సుబంధు యొక్క ప్రౌఢకృష్ట శైలిని కానీ చమత్కారం లేని ఇతివృత్తాన్ని కానీ ఆదర్శంగా తీసుకుని అనుకరించడానికి ప్రయత్నించనే లేదు. కారణం బాణుని కాదంబరిలోని నాతిక్లిష్టమైన మధుర శైలి మరియు అతి చమత్కారమైనటువంటి ఇతివృత్తం, పాత్రలు, కథాకథన పద్ధతి అనంత కవులు చాలా చక్కగా ఆకర్షింపబడ్డారు. ప్రతి కవి, ముఖ్యంగా ప్రతి గద్య కవి కాదంబరిలో వలె కథను చెప్పాలని, శైలిని అనుకరించాలని ప్రయత్నించిన వాళ్ళే. ఇక చంపూ కావ్యాలు కాదంబరి గద్య కావ్యాలుగా వెలిసినాయి. చిట్ట చివరిగా మరి బాణభట్టుడు మధ్యలో కావ్యాన్ని వదిలేశాడని, తరువాత ఆయన కుమారుడు బాణుని యొక్క తనయుడు పేరు భూషణ భట్టుడు, అతను ఏదో పూర్తి చేశాడని అతని గురించి ఒక 2 మాటలు చెప్దాం. బాణుడు విశాలమైనటువంటి కథావస్తువును తీసుకుని కాదంబరి కావ్యరచన పూనుకొని దాన్ని అతడు పూర్తి చేయలేకపోతే, ఆయన మరణం తరువాత కాదంబరి అసంపూర్తిగా నిలిచిపోతే దానిని బాణుని కుమారుడు భూషణ భట్టు పూర్తి చేసినట్లుగా తద్భాగపీఠికలో శ్లోకాల వలన మనకు తెలియబడుతుంది. ఎలాది? యాతే దివం పితరి తద్వచ సైవ సార్థం
విచ్ఛేదమాపభువియస్తు కథా ప్రబంధ దుఃఖం సతాం తదసమాప్తికృతం విలోక్య ప్రారబ్ధ ఏవ సమయాన కవిత్వదర్పాత్. తన పితృదేవుడు స్వర్గస్థుడగుటచే కాదంబరీ కథా విచ్ఛేదనం జరిగింది. దాని అత్యంత వినయ విధేయతలతో తన పుత్రుడైనటువంటి భూషణ భుట్టు, ఈయనకే మరొక పేరు పుడీంద్రుడు అని ఉంది, ఆయన పూర్తి చేశాడని చెప్తుంటారు. ఇటువంటి గద్య కావ్యం సంస్కృతంలో ఎందరో మహానుభావులను ఆకర్షించింది. అందరి యొక్క మన్ననలు పొందినటువంటి బాణభట్టుడు గద్య కావ్యానికి ఒక రకంగా పితామహుడు అని చెప్పచ్చు. అటువంటి గద్య కావ్యాన్ని మనం కూడా ఆస్వాదించి తరిద్దామని చెప్పుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నదే నదే ధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే పదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.